ఇంకా స్పృహ తప్పలేదేంట్రా? అమ్మయ్యా, మొత్తానికి మన పని పూర్తయింది. ఇంకాలస్యం చేయొద్దు. రేయ్, అర్జెంటుగా అదిగో ఆ కంబళుంది కదా, తీసుకొచ్చి దీనికి కప్పేసి. ఇచ్చేది బ్లాక్ మనీ కాబట్టి కాసంత జాగ్రత్తగా ఉండండి, సరేనా? రే భాయ్, నేను మళ్ళీ చేస్తాను. ఏమ్మా చిట్టి, ఏంటి ఇలా వచ్చారు? మీతో చిన్న పనుండి వచ్చామనియా. సరే కూర్చోండి. ఈ అబ్బాయి మీ ఆయనే కదూ? అవుననియా. విన్నాను. కాంతమ్మ గారి కొడుకేనంటగా? అవును సార్. చెట్టు మీద కాయకి సముద్రంలో ఉప్పుకి ఆ దేవుడు ముడిపెడతాడు అంటే ఏమిటో అనుకున్నాను. మీ ఇద్దరిని చూశాక అది నిజమే అని నమ్ముతున్నాను. ఏంటి సార్ మీరు అనేది? మరి లేకపోతే కోట్లల్లో పుట్టిన నువ్వెక్కడా? స్వీట్లమ్ముకున్న చిట్టమ్మెక్కడా? అయినా కూడా మీ ఇద్దరిని ముడిపెట్టాడు చూడు, అదయ్యా ఆ దేవుడి గొప్పతనం. థ్యాంక్ యూ సార్. అదే సరే గాని ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏం లేదన్నయ్య, చిన్న గొడవల వల్ల ఇంట్లో ఉన్న గేదెలు పోయాయి. స్వీట్ షాప్ కూడా మూతపడిపోయింది. దాంతో చేతిలో పని లేదన్నయ్య. ఓహో, ఏదన్నా పని ఇప్పిస్తానని వచ్చావా? అలా కాదన్నయ్య, రాజీవ్ నగర్ లో మాకు ఇల్లుందని మీకు తెలుసు కదా? అవునమ్మా, దాదాపు 40 లక్షలు చేస్తుంది. అవునన్నయ్య, ఆ ఇల్లుని తాకట్టెట్టుకొని ఓ 5 లక్షలు ఇప్పించావనుకో, నెల టైంకి వడ్డీ కట్టేస్తాము. ఓ 2 ఏళ్లలో నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాము. ఏమిటి రాజీవ్ నగర్ లో ఉండే ఇల్లు తాకట్టు పెడతావు? అవునన్నయ్య. తాకట్టు పెట్టడానికి ఇల్లు ఎక్కడుందమ్మా? మీ అత్త ఎప్పుడో ఆ ఇంటిని తాకట్టు పెట్టేసిందిగా. ఏం మాట్లాడుతున్నారు సార్? మా చిట్టెమ్మిల్లు మా అమ్మ తాకట్టు పెట్టడం ఏంటి? ఏమో బాబు, ఆ విషయాలన్నీ నాకు తెలవదు. మొన్న ఈ మధ్య కాంతమ్మ గారు వచ్చి డాక్యుమెంట్స్ నా దగ్గర తాకట్టు పెట్టి ఓ 25 లక్షలు పట్టుకెళ్లారు. ఏటేటేటేటి? మా ఇల్లు తాకట్టెట్టుకొని మా అత్త 25 లక్షలు అటుకెళ్ళిందా? అవునమ్మా, ఈ విషయాలన్నీ నీకు తెలిసేమో అనుకున్నాను. ఇప్పుడొచ్చి అడుగుతుంటే అర్థమైంది నీకు ఏమీ తెలియదని. అనియా, నువ్వు చెప్పేది నిజమేనా? నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు ఏమిటమ్మా? కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను చూడు. బావా, ఏడు రాసింది? ఏముంది అందులో? ఆయన చెప్పేది నిజమే చిట్టమ్మా. మీ ఇల్లు మా అమ్మ ఈయన దగ్గర తాకట్టు పెట్టింది. అసలు మా ఇల్లు కాంతమ్మతో ఎలా తాకట్టెడుతుంది బావా? ఎందుకంటే మీ నాన్నే స్వయంగా ఆ ఇల్లు మా అమ్మకి రాసిచ్చాడు కాబట్టి. ఏడు బావ నువ్వు అనేది? మా నాన్న మీ అమ్మకి ఇల్లు రాసిచ్చాడా? అలా ఎలా రాస్తాడు? నువ్వేం కంగారు పడకు చిట్టమ్మా. ఇంటికెళ్ళి అడిగితే తప్ప మనకే వివరాలు తెలియవు. అయ్యో భగవంతుడా, ఏదో ఆశించొద్దే, ఇంకేదో ఎదురైందేటయ్యా సామి. బాధపడకు చిట్టమ్మా. ఇప్పుడే వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుందాం. పద బాబు, వెళ్దాం. వద్దామా? అలాగే అమ్మా.
ఒరేయ్, చిట్టెమ్మ తిరిగి వచ్చేలోపు లతని తీసుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా? అలాగే తల్లి. చిట్టెమ్మ, ఈ రోజుతో లతకి ఈ కాంతమ్మ ఇంటితో రుణం తీరిపోయిందమ్మా. అక్క నువ్వు చెప్పినట్టు చేసేసానే. శభాష్రా, వీళ్ళకి హెల్ప్ చేయరా. హాల్లో ఎవరూ లేరు. ఆ పొట్టిదాన్ని తీసుకురండి. అలాగే అక్క. రండి. ఒరే అవతారం, ఆ మోగదేంట్రా చీపురు తీసుకుని హాల్లోకి వచ్చింది? ఇదిగో కోకిలమ్మా, ఈరోజు పని మనిషి రాలేదు. నిన్ను కొంచెం ఇల్లుడమని చెప్పింది అక్క. ఇదే మాట అక్కతో చెప్పమంటావా? అమ్మయ్యా, దీని కంట్లో పడలేదు, అంతే చాలు. అమ్మయ్యా. అంటే ఇందాక నువ్వు దాన్ని ఎలగొట్టమన్నావు కదక్క, అందుకే నువ్వు ఇల్లు ఊడమన్నావు అని చెప్పాను. అప్పుడేమో కాదంది, ఇప్పుడేమో చీపురు కట్టు తీసుకుని ఇలా బయలుదేరింది. ఓరి నాయనో, ఇది గనక ఇక్కడే ఉందంటే లత కంబళ్ళలో ఉన్న విషయం కనిపెట్టేస్తుంది. వెంటనే చిట్టమ్మకి ఫోన్ చేసి చెప్పేస్తుంది. అదే గనక జరిగితే లతని మనం బయటికి పంపలేము. సరే, నువ్వురా, ఇక్కడే ఉండండి. మీరిక్కడే ఉండండి. రారా. ఈ బండదానికి పాటొకటి. ఒరే అవతారం, రా. పదక్క. కోకిలమ్మా, ఇప్పుడెందుకు ఇల్లుడుస్తున్నావు? అంటే ఇందాక ఇల్లంతా చెత్తుందని ఊడవమన్నాడు. ఇప్పుడు పని మనిషి వచ్చి మొత్తం ఊడ్చేసింది. నువ్వే ఊడవనక్కర్లేదు, వెళ్ళిపో. ఒరే అవతారం, ఏంటక్క? దీని గారం తగలబడా ఇంత గారాలు పోతుందేంట్రా? నేను మాట్లాడుతూ ఉండక్క. ఇదిగో కోకిల మధుర, శుభ్రంగా ఉన్న ఇంటిని ఏం ఊడుతావు గాని అదిగో ఆ బాత్రూమ్ చండాలంగా ఉన్నాయంట, ఎలికి అడుగు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా కోకిల మధుర? అయ్య బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద రియాక్షన్ ఇచ్చేసింది? ఓరి నాయనోయ్, ఎవరి కంట్లో అయితే పడకూడదనుకున్నానో వాళ్ల కళ్ళల్లోనే పడి చచ్చావే. ఆ మూట ఏమీ లేదు కోకిలమ్మా. గురునాథం ఆదిలక్ష్మి దుబాయ్ వెళ్తున్నారు కదా, వాళ్ల కోసమని ఏవో కొన్ని గిఫ్ట్స్ కొన్నాను. వాటన్నింటినీ మూట కట్టుకుని తీసుకెళ్తున్నారు. కోకిలమ్మా, నీ పర్సనాలిటీకి నువ్వు వేసే స్టెప్పులకి ఏం సంబంధం లేదమ్మా. నువ్వు కొంచెం తగ్గమ్మా, లేకపోతే
ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు కుప్ప కూలిపోతుంది. ఇదేంట్రా ఇలా దీర్ఘాలు తీస్తుంది? అక్క అది ఈ మూట తీసి చూసేదాకా ఆగేదట్లేదక్క. ఒరే గురునాథం, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలిరా, లేకపోతే మళ్ళీ చిట్టెం వచ్చేస్తుంది. ఓకే అమ్మగారు, నేను చూసుకుంటాను. వచ్చేయ్ కోకిలమ్మ, నా దారి రహదారి. ఇంకోసారి నా దారికి అడ్డొచ్చావంటే లాగి ఎవరిని సాచి పెట్టి కొడతా, బుగ్గ వాసిపోద్ది. ఏంటి అనుకుంటున్నావు? అయ్యో కాంతమ్మా, ఏంటమ్మా అలా తిప్పేస్తుంది ఆవిడ నా మొగుణ్ణి? నీ అదృష్టం బాగుంటే నీ ఒళ్ళో పడతాడు, లేదంటే శ్మశానంలో పడతాడు. అమ్మ బాబోయ్, అమ్మా నా మొగుణ్ణి వదిలేయమ్మా. ఒసేయ్, ఛ! రే, ఆ భూతం వెళ్ళిపోయిందిరా, లేవండి, లేవరా. ఎరా అవుతారు, పర్లేదా? అది ఆడదా అంబోతా? తిరణాల్లో రంగులు రత్నం తిప్పినట్టు తిప్పేసింది. మరి దాని చేతిలో నిమ్మకాయలాగా ఉన్నావు, అది పుసుక్కును పిసిగితే నలిగిపోయేవాడివిరా. కాంతమ్మ గారు, వెళ్దామండి. అలాగే, తొందరగా పదండి. నువ్వేం కంగారు పడగలే చిట్టమ్మా, పద వెళ్ళాడు. ఓ నాయనోయ్, చిట్టెమ్మ లేకుండా ఈ లతని పంపించేద్దాం అనుకుంటే దీన్ని పంపించే లోపే చిట్టెమ్మ వచ్చేసిందిరా. దీన్ని తీసుకెళ్లి దాచేయండిరా, వెళ్ళండి. ఏయ్, తీసుకెళ్ళండి రే. అక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారా, త్వరగా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. త్వరగా తీసుకుపోండి. నాన్న రవిచంద్ర, ఎక్కడికెళ్ళారు నాన్న? ఫైనాన్సర్ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆ ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం నీకే ఉందిరా. వెళ్ళింది నా గురించి కాదమ్మా, చిట్టమ్మ గురించి. చిట్టమ్మ గురించా? ఎందుకు నాన్నా? నువ్వు చేసిన మోసాలు ఘోరాల గురించి తెలుసుకుందామని వెళ్ళాం కాంతమ్మత్త. నేను మోసాలు ద్రోహాలు చేయడం ఏంటి? మరి లేకపోతే మాకున్న ఒక్కగానొక్కేంటిని మా అమ్మ నాన్నల్ని బ్లాక్ మెయిలింగ్ చేసేసి బలవంతంగా లాగేసుకుంటావా? అంటే ఆ కోకిలమ్మ కుటుంబరావుల దగ్గర నేను ఇల్లు రాయించుకున్న విషయం చిట్టమ్మకి తెలిసిపోయిందన్నమాట. ఏటికాంతమ్మా, ఉన్న పలంగా రమ్మని కబురు చేసినావు. ఇంతకు ముందు నీకు హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా?
భగవంతుడి దయ వల్ల అలాంటిది ఏది ఇప్పటి వరకు రాలేదమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వల్ల నీకు హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు. కొంచెం ధైర్యంగా ఉండు. ఒక్క నిమిషం ఓపిక పట్టు బెబ్బే. పాపం నా కొడుకు అమాయకుడు కాబట్టి నీ కూతురి కళ్ళబొల్లి మాటలకు కరిగిపోయాడు. నీ కూతురు వేసిన వలలో పడిపోయాడు. అందుకే కన్న తల్లినైనా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ కూతురి మెళ్ళో తాళి కట్టాడు. దాంతో నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని నీ కూతురు పైసా కట్నం లేకుండా నా ఇంటి కోడలైపోయింది. వచ్చి నెత్తి మీద కూర్చుంది. అంతటితో ఆగిందా? నా కొడుకుని తీసుకుని మీ ఇంటికొచ్చింది. వాడితో పేడెత్తించింది. తనతో పాటు అంట్లు తోమించింది, బట్టలు ఉతికించింది. ఒక బికారిగాళ్లాగా రోడ్ల మీద స్వీట్లమ్మించింది. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏటమ్మా అది? మీ కూతురికి నా కొడుక్కి విడాకులిప్పించాలని నిర్ణయించుకున్నాను. ఏటి మాట్లాడుతున్నావమ్మా? ఎస్, అసలు జరిగింది పెళ్లే కాదని నిరూపించగల దమ్ము సత్తా నాకున్నాయి. నిజంగా న్యాయం నీవైపే ఉన్నా నాకున్న రాజకీయ పలుకుబడితో జరిగింది పెళ్లే కాదని నిరూపిస్తాను. నీ కూతురికి నా కొడుకుతో విడాకులిప్పిస్తాను. ఆ తర్వాత మొగుణ్ణి వదిలేసొచ్చిన మీ కూతుర్ని ఇంట్లో ఉంచుకుంటారో కూతురు అత్తింటిని వదిలేసి వచ్చిందన్న కోపంతో నా కూతుర్ని కొడుకుని తీసుకొచ్చిందే తప్ప నీ బిడ్డని కష్టపెట్టాలనో నష్టపెట్టాలనో కాదమ్మా. దానికి నీ కొడుకంటే పంచి ప్రాణాలమ్మా. ఏయ్, ఈ సోదంతా నాకు అనవసరం. నా కొడుక్కి నువ్వు కట్నమిస్తే నీ కూతుర్ని నా కోడలిగా ఇంట్లో అడుగు పెట్టనిస్తాను. లేదంటే నా దగ్గరున్న డబ్బుతోనో నా రాజకీయ పలుకుబడితోనో నీ కూతురితో విడాకులిప్పిస్తా. చెప్పు, కట్నమిచ్చి నీ కూతుర్ని కాపురానికి పంపిస్తావా, లేకపోతే శాశ్వతంగా నీ ఇంట్లోనే ఉంచుకుంటావా? లేదమ్మా, నా కూతురు చల్లగా ఉండాలి. దానికోసం ఏడ్ చేయమన్నా చేస్తాం. శభాష్, హ, ఇప్పుడు దారిలోకొచ్చావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుక్కి ₹1 కోటి కట్నం కావాలి. అవునమ్మా, రెక్కాడితే గాని డొక్కాడని బీద బతుకులమ్మా మావి. కేవలం 3 లక్షలు లేక కంటి ఆపరేషన్ నోచుకొని ఎదవ బతుకులమ్మా మావి. అట్లాంటిది కట్నంగా నీ ₹1 కోటి ఎక్కడి నుంచి తెచ్చివ్వగలమమ్మా? మనసుంటే మార్గాలుంటాయి కుటుంబరావు. నిజంగా నీ కూతురి మీద నీకు ప్రేముంటే, తను సంతోషంగా బతకాలని నువ్వు కోరుకుంటే, దానికి కట్నం కింద నీ ఇంటిని రాసిచ్చేయి. వచ్చినంత సరిపెట్టేసుకుంటాను. నువ్వు ఆగవే కాంతమ్మా. నా సిట్టమ్మ కాపురం నిలబెట్టడానికి
ఏ దారి లేదేంట్రా భగవంతుడా అని ఆలోచించే సమయంలో మాకో దారి చూపించావమ్మా. నా సిట్టమ్మ కోసం ఇల్లేటమ్మా. అడిగితే నా పేనాలైనా ఇస్తానమ్మా. చెప్పు, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు. వెరీ గుడ్. అవతారం అర్థమైందక్క